కూడా మనము మరలా ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఒకరినొకరు సంధించడము, మరి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవడము, ఇటువంటి మంచి సాక్ష్యాలు ఉండడానికి దేవుడు இச்சின கృபను பற்றி ஸ்தோத்திரம். இந்த காலை வேளையிலே கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். நமக்கு இப்படிப்பட்ட ஒரு வாய்ப்பை கொடுத்து சில சாட்சிகள், அந்த சாட்சிகளை கேட்கும்போது நம்மளுடைய உள்ளத்திலும் ஒரு விசுவாசம் கர்த்தர் கொடுக்கிறார். அப்படிப்பட்ட కార్యங்களை செய்கிற దేవునికి స్తోత్రం. ఈ రోజు ఒక 2 వాక్యాలు చూసి ధ్యానించనే ఉన్నాము. మొదటి వచనము మనం చూసేది వాక్యం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. இன்றைக்கு நாம் 2 வசனங்களை பார்த்து தியானிக்க போகிறோம். முதல் வசனம் யோவான் சுவிசேஷம் 15வது அதிகாரம் 5வது வசனத்தில் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து தன்னுடைய சீஷர்களோடு பேசிக் கொண்டிருக்கிற வேளையில ஒரு வார்த்தையை சொன்னார். చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. யோவான் 15வது வசனம், நானே திராட்சை செடி, நீங்கள் கொடிகள். ஒருவன் என்னிலும் நான் அவனிலும் நிலைத்திருந்தால் அவன் மிகுந்த கனிகள் கொடுப்பான். என்னை அல்லாமல் உங்களால் ஒன்றும் చెయ్యకూడదు. ఈ వాక్యాన్ని మనం చూస్తుంటే ప్రభు అయిన యేసు చెప్తున్నాడు, నేనే ద్రాక్షావల్లిని, మీరు తీగలుగా ఉన్నారు. నా యందు ఎవడు, ఏ ఒక వ్యక్తి నా యందు నిలిచి ఉంటాడో, నేను అతని యందు నిలిచి ఉందునో వాడే బహుగా ఫలమిచ్చే చెట్టు వంటి వాడుగా ఉంటాడు, మంచి ఫలమిచ్చే వ్యక్తిగా ఉంటాడు. నేను లేకుండా మీరు ఏమి అంటే అస్సలు ఏది కూడా చేయలేరు అనేసి యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పడం జరిగింది. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து தன்னுடைய சீஷர்களை பார்த்து, நானே திராட்சை செடியா இருக்கிறேன், நீங்களோ கொடிகளாக இருக்கிறீர்கள். ஒருவன் என்னிலும் நான் அவனிலும் நிலைத்திருந்தால் அவன் மிகுந்த கனி கொடுப்பான். என்னை அல்லாமல் உங்களால் ஒன்றும் செய்யக்கூடாது. ఈ ఉదయకాలం ముందు కూడా మనము ఫలమిచ్చే వాళ్ళగా ఉన్నామా? మనము దేవుడు మనలో నిలిచి ఉన్నాడా? ప్రభు లేకుండా మనం వేరే కార్యాలు ఏమన్నా చేస్తున్నామా అనే కొన్ని ప్రశ్నలు మన మనసులో கலகாలి. இந்த காலை நேரத்தில் நம்மளுடைய உள்ளத்துல சில கேள்விகள் வர வேண்டும். நான் அதிகமான பலன் கொடுக்கிறவனாக இருக்கிறேனா? நான் கர்த்தருக்குள்ளாகவும் கர்த்தர் எனக்குள்ளாகவும் நிலைத்திருக்கிறாரா? அவரை இல்லாமல் நான் కార్యங்களை செய்கிறேనా என்று பார்க்கணும். ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిన ఒక మాట ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. என்னை விட்டு, என்னை அல்லாமல் உங்களால் எதையுமே செய்ய முடியாது. ఒకవేళ మనం ఆలోచించవచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఎంతవరకు నిజము? ఎందుకంటే ఆయన లేకుండానే మనము ఎన్నో రోజులు గడిపాము, జీవిస్తున్నాము, పనులు చేసుకుంటున్నాము, కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నాము, తింటున్నాం, పడుకుంటున్నాం, ప్రార్థన లేకుండా, బైబిల్ చదువుకోకుండా, దేవునితో సహవాసం లేకుండా కూడా జీవించవచ్చు. కానీ ఆత్మీయమైన ఒక వ్యక్తిగా జీవించాలంటే, దేవునితో నడిచే ఒక వ్యక్తిగా జీవించాలంటే ఆయన లేకుండా మనం ఏమి చేయలేము. ஒருவேளை நாம் யோசிக்கலாம், இன்றைக்கு நாம் ஆண்டவர் இல்லாம நிறைய காரியங்களை செய்கிறோம், வேலை செய்கிறோம், படுக்கிறோம், பழகுகிறோம், போகிறோம், வருகிறோம், ஜெபம் இல்லாமல், வசனம் இல்லாமல், ஐக்கியம் இல்லாமல் இருந்து விடுகிறோம். ஆனால் ஒரு ஆவிக்குரிய மனிதனாக இருக்க வேண்டும், தேவனோடு கூட நடக்கிற மனிதனாக, சஞ்சரிக்கிற மனிதனாக இருக்க வேண்டும் என்றால் அவர் இல்லாமல் நாம் ஒன்றும் செய்ய முடியாது. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జీవించిన కాలంలో సాధారణ మనుషులు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వారినే ఎన్నుకున్నాడు. తన యొక్క శిష్యులుగా ఎన్నుకొని వాళ్ళకు అపోస్తులు అని పేరు కూడా పెట్టాడు. అపోస్తులు అంటే
దేవుని చేత, ప్రభు చేత ప్రత్యేకంగా పంపింపబడిన మెసెంజర్. ఓకే, వార్తను మోసుకొచ్చే தன தூதல் అని கூட చెప్పచ్చు. ஆண்டவராக இயேசு இந்த உலகத்தில் வாழும்போது உங்களைப் போல என்னைப் போல இருக்கிற சாதாரணமான மனிதர்களை தன்னுடைய சீஷர்களாக அவர் தேர்ந்தெடுத்தார். முக்கியமாக அவர்களுக்கு அப்போஸ்தலர்கள் என்று பெயர் வைத்தார். அப்போஸ்தலர்கள் என்றால் தேவனால் அனுப்பப்பட்டவர்கள், விசேஷமான தூதர்கள், அவருடைய மெசேஜ், அவருடைய வார்த்தையை கொண்டு வரக்கூடியவர்கள் என்று అనిపినారు. మన అందరికి తెలిసిన విషయమే 12 యేసుక్రీస్తు ఎన్నుకున్నాడు. అందులో ఒకడు సాతాను చేత పీడవబడి, సాతాను చేత శోధింపబడి, సాతాను అతనిలో దూరడం వల్ల పడిపోయి, చనిపోయి, ఆత్మహత్య చేసుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు ఇస్కరియోతు யூதா. நம்ம எல்லோருக்கும் தெரியும், ஆண்டவராக இயேசு கிறிஸ்துவுக்கு 12 சீஷர்கள் இருந்தார்கள். அந்த 12 சீஷர்களில் ஒரு சீடன் பிசாசுக்குரியவனாக, பிசாசு அவனுக்குள்ளாக நுழைந்து அவன் விழுந்து போய் தற்கொலை செய்து கொண்டு தேவனுடைய సన్నిధిలో ఇల్లామల్ పోయిబిట్టాడు. కానీ ఆ 11 మంది శిష్యులైతే చివరి వరకు హతసాక్షులుగా చావడానికి కూడా సిద్ధంగా ఉండి, చివరి వరకు యేసుక్రీస్తు నామమునకు సాక్ష్యం ఇచ్చి, ఈ రోజు వరకు వాళ్ళ జీవితంలో ఉన్న వాళ్ళ సాక్ష్యం అన్నది మనల్ని ఎంతగానో ఉత్సాహపరిచి, విశ్వాసమును బట్టి మనల్ని నిలపడానికి, మనల్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్తుంది. ஆண்டவராக இயேசு கிறிஸ்துவோடைய மற்ற 11 சீஷர்கள் எவ்வளவாகவோ கர்த்தருக்காக வாழ்ந்து இரத்த சாட்சியாக மரித்து அவர்களுடைய வாழ்க்கையின் சாட்சி இன்றைக்கு வரைக்கும் நம்மளுடைய విశ్వాసத்தை ஊக்குவிக்கிறதாகவும் ఉత్సాహపడుతున్నదాகவும் இருக்கிறது. ఇటువంటి ఈ శిష్యులు ఒకరోజు వాళ్ళ జీవిత సాక్షిలో యేసుక్రీస్తుతో పాటు వాళ్ళు 3.5 సంవత్సరం బ్రతికారండి. ఆయనతో పాటు శరీరధారిగా వచ్చిన దేవునితో పాటు 3.5 సంవత్సరము ఆయన్ని ముఖాముఖిగా చూసి, ఆయనతో ఉండి, తిని, పడుకొని, ప్రార్థించుకొని, ఆయన మాటలు నేరుగా యేసుక్రీస్తు స్వయంగా ఆయనే ప్రసంగిస్తుంటే దేవుని నోటి నుండి వచ్చిన మాటలు కూడా వినిపించుకునే ధన్యత అనేది వాళ్ళకు దొరికింది. இந்த 11 பேர் சீஷர்கள் ஆண்டவராக இயேசு கிறிஸ்துவோடு கூட வாழ்ந்து கொண்டு 3 வருட காலமாக அவரோடு கூட இருந்தாங்க. சரீரத்தில் முகமுகமாக தேவனை பார்த்தார்கள். அவருடைய வாயிலிருந்து புறப்பட்டு வருகிற வார்த்தைகளை கேட்டார்கள், பிரசங்கங்களை கேட்டார்கள், அவரோடு கூட பழகினார்கள், படுத்தார்கள், సాపిట్టాர்கள், இருந்தார்கள். ఇటువంటి ఐక్యంలో ఉన్న శిష్యులు ఒకరోజు రాత్రి వేళలో వాళ్ళు చేపలు పెట్టడానికి వెళ్ళారు. ఆ రాత్రంతా కూడా శ్రమ పడిన వాళ్ళకు చేపలు దొరకలేదు. அப்படிப்பட்ட சீஷர்கள் இரவெல்லாம் போய் மீன் பிடிக்கும்படியாக அவர்கள் எத்தனையோ முயற்சி எடுத்தாங்க. ஒரு மீன் கூட కடைసి వరకు கிடைக்கவே இல்லை. చివరిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి వాళ్ళని చూసి, నీ కుడి పక్కన మీ వలలను వేయుడి అని చెప్పాడు. ఒక జాలరి అంటే వాళ్ళు జాలరుగా ఉన్నారు, చేపలు పెట్టే అనుభవం, జ్ఞానము కలిగిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు. రాత్రంతా వెతుకుతే కూడా ఎలాగండి కుడి పక్కన వేసిస్తే వచ్చేస్తుంది. இரவெல்லாம் அவர்கள் மீன் பிடிக்கும்படியாக எவ்வளவோ முயற்சி செய்தும் ஒரு மீனும் கிடைக்கவில்லை. ஆண்டவராக இயேசு வந்து சொல்லுகிறார், உங்களுடைய வலது பக்கத்துல உன் வலையை போடு, அப்பொழுது உனக்கு மீன்கள் கிடைக்கும். వాళ్ళు ఎంత మాత్రము ప్రభు యొక్క మాటను ప్రశ్నించకుండా ప్రభు చెప్పిన వాక్యాన్ని బట్టి, ఆయన మాటను బట్టి వాళ్ళు వలను కుడి పక్కన వేశారు. వేసిన వెంటనే ఎన్నో చేపలు ఆ వలను లాగలేకపోయారు. చిరిగిపోయేంత వరకు 2 సార్లు ఇటువంటి అద్భుతాన్ని యేసుక్రీస్తు వాళ్ళకు చూపించాడు. మొట్టమొదటిసారి ప్రారంభంలో పేతురు, యాకోబు, యోహాను వాళ్ళతో ఉన్నప్పుడు ఒకసారి చేశాడు. రెండోసారి యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడైన తరువాత కూడా వీళ్ళు వెనకబడిపోయి మరలా మన సొంత వృత్తికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కూడా ఇటువంటి ఒక అద్భుతాన్ని చేసి, నేను లేకుండా మీరు ఏమి సాధించలేరు అన్న సత్యాన్ని వాళ్ళకు అనుభవంలో అర్థం అయ్యేటట్లు చూపించాడు. 2 முறை ஆண்டவராகிய இயேசு கிறிஸ்து இப்படிப்பட்ட இந்த மீன்களுடைய அற்புதத்தை செய்தார். முதல் அவர்கள் அழைக்கப்பட்ட நேரத்தில் செய்தார். 2வது முறை ஆண்டவர் மரித்து உயிரோடு எழுந்த பிறகு இவர்கள்
தங்களுடைய பழைய தொழிலை செய்யலாம் என்று சொல்லி போய் இரவெல்லாம் கஷ்டப்பட்டதுக்கு பிறகு இயேசு கிறிஸ்து வந்து அவர்களுக்கு மறுபடியும் అద్భుతం செய்கிறார். రెండోసారి ప్రభు అయిన యేసుక్రీస్తు అద్భుతం చేసినప్పుడు ఇవన్నీ యోహాను సువార్తలో రాయబడి ఉంది. ఆయన అద్భుతం చేసినప్పుడు ఆయన అడిగాడు వచ్చి, చిన్నపిల్లలారా మీ దగ్గర తినడానికి ఏదన్నా ఉందా అని అడిగాడు. இரண்டாவது முறை ஆண்டவராகிய இயேசு அற்புதம் செய்யும் போது, பிள்ளைகளே உங்களிடத்துல எனக்கு புசிக்கிறதுக்கு ఏదాவது ఉందో என்று కేటారు. చూడండి ఎంత గొప్పగా దేవుడు నేను లేకుండా మీరు ఏమి చేయలేరు అన్న ఒక కార్యాన్ని వాళ్ళకు అర్థం చేసేటట్లు చేశాడు. కానీ ఈ రోజు మనకు అది అర్థమైందా లేదా అనేది గొప్ప ప్రశ్న. அன்றைக்கு சீஷர்கள் புரிந்து கொண்டார்கள், நான் இல்லாமல் என்னை அல்லாமல் உங்களால் எதையுமே செய்ய முடியாது என்று சொல்லி. இன்றைக்கு நாம் புரிந்து கொண்டிருக்கிறோமா? ఒకవేళ మీ జీవితంలో నా జీవితంలో కలిగే కొన్ని శోధనలు చూస్తుంటే మనము దాటుకోలేని శోధనలు మనకు ముందుగా ఉన్నట్లు కూడా கனிப்பிస్తుంది. ஒருவேளை இன்றைக்கு நீங்க பார்த்தீர்கள் என்றால் உங்களுக்கு முன்பாகவும் எனக்கு முன்பாகவும் இருக்கிற சில சோதனைகளை ஜெயிக்க முடியாத சோதனைகளை போல இருக்கிறது. కొన్ని సమస్యలు మన సొంత బలము చేత జ్ఞానము చేత దాన్ని ఓడించాలి, జయించాలని ఎంతగానో ఎన్నో సంవత్సరాలుగా మనం ప్రయత్నిస్తుంటే కూడా దాన్ని గెలవలేకపోతున్నాం. சில பிரச்சனைகள் நம்மளுடைய வாழ்க்கையில் இருக்கிற பிரச்சனைகளை மேற்கொள்ளும்படியாக அநேக ஆண்டுகளாக நாம் முயற்சிகளை எடுத்துக்கொண்டிருந்தாலும் జయించ முடியாம పోగలం. మన అనుదిన జీవితంలో విసుగు వచ్చేస్తుంది. ఎందుకు విసుగు వస్తుంది? మనము ఇంకా దాని మీద ఏం చేయలేకపోతే మనకు విసుగు చిరాకు అనేది ఎక్కువ పుడుతుంది. ஒரு விஷயத்தை நம்மளால நாம் நினைத்தபடி செய்ய முடியாவிட்டால் நமக்குள்ள கோபமும் கவலையும் வெறுப்பும் నిశ్చయமாக వரும். మనం విసుకున్నప్పుడే ఇతరుల మీద మనము కఠినంగా కూడా మాట్లాడుతూ ఉంటాం. మన ఇంట్లో ఉన్న వారైనా మన జాబ్ లో పనిచేసే వాళ్ళతో అయినా కొన్నిసార్లు మనం విసుక్కుంటే మనలో ఆ ఓర్పు అనేది సహనం అనేది తగ్గిపోయిన తరువాత కోపం అనేది బయటికి వచ్చేస్తుంది. ఒక లెవెల్ వరకు మనము తట్టుకోగలం. ఆ తర్వాత ఏమవుతుందంటే మనము ஓர்ச்சுக்கொள்ளும். நம்மளுடைய பொறுமை ஒவ்வொரு நாளும் சோதிக்கப்படும் போது நம்மளுடைய குடும்பத்திலும் இருக்கட்டும், வேலை செய்கிற ஸ்தலத்திலும் இருக்கட்டும், ஒரு அளவுக்கு மிஞ்சினால் நம்மளுடைய பொறுமையை நாம் இழந்து కోపப்படுகிறோம். మన జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొనే శక్తి లేని వారుగా మనలో ఫీల్ చేస్తున్నాం. మీరు అలా చేస్తున్నారా? నాకైతే కలుగుతుంది. కొన్ని సమస్యలు చూస్తుంటే ఎలా చేసేది ఇది, ఎలా జరుగుతుంది ఇది, ఏమవుతుంది ఇది అనేసి మన సొంత శక్తితో ప్రయత్నిస్తుంటే చేయలేకపోతున్నాం. உங்களுக்கு அப்படிப்பட்ட அனுபவம் இருக்கா? சில காரியங்களை செய்யும் போது உங்களுடைய சொந்த பலத்தினால செய்ய முடியாது என்கிற సూழ்நிலை కూడా வருகிறோம். ఒక మంచి ఉదాహరణ నేను మీకు ఇస్తాను అందరూ అర్థం చేసుకునేటట్లు. ఆ ఉదాహరణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ సువార్తను ప్రతి ఒక్కరికి, ప్రతి ఆత్మకు, ప్రతి మనిషికి ప్రపంచమంతటా వెళ్ళి ఈ సువార్తను ప్రచురించండి అన్నాడు. ఒకవేళ అందరికి అటువంటి పిలుపు ఈ రోజు లేకపోవచ్చు. కొందరిని దేవుడు సేవకులుగా నియమించి ప్రపంచవ్యాప్తిగా తీసుకెళ్తున్నాడు, సువార్త పరిచర్య చేపిస్తున్నాడు, ఆత్మలను ప్రోగు చేసుకుంటున్నాడు. ஆண்டவராக இயேசு ஒரு பெரிய கட்டளையை கொடுத்தார் சீஷர்களுக்கு. நீங்கள் உலகம் எங்கிலும் புறப்பட்டு போய் இந்த நற்செய்தியை அறிவித்து எல்லோரையும் ரட்சிக்குள்ள நடத்துங்கள். ஒருவேளை இந்த இவ்விதமான ஒரு விசேஷித்த அழைப்பு எல்லோருக்கும் இல்லாமல் போகலாம். சிலரை தேவன் ஊழியக்காரர்களாக நியமித்து அவர்களை தன்னுடைய பணி செய்யும்படியாக உலகம் எல்லாம் అனுப்புகிறார். కానీ ప్రతి క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవురాలకు మనము ఉన్న స్థలములో, మన కుటుంబంలో, మన బంధుత్వంలో, మన స్నేహితులతో, మనతో పరిచయమయ్యే ప్రతి వ్యక్తితో కూడా మనము సువార్త వాళ్ళకి అందించాలి. వాళ్ళు అంగీకరిస్తారో లేదో అది మన సమస్య కాదు. ప్రజెంటేషన్ వాళ్ళకు ఒక పిలుపు, దేవుని పిలుపు, దేవుని సువార్తను మనము అందించాల్సింది మన కర్తవ్యం. మనం ఇవ్వాలి. ఒక అవకాశం అనేది వాళ్ళు పరలోకానికి రావడానికి మనం కలిగించాలి. அது தேவன் మనకి ఇచ్చిన ఆజ్ఞ. நம் எல்லோரும் நம்மளுடைய சொந்த வீட்டில் இருக்கிற குடும்பத்தாருக்கும், சொந்தக்காரர்களுக்கும், சிநேகிதர்களுக்கும் இந்த சுவிசேஷத்தை அறிவிக்க வேண்டும், இந்த சுவிசேஷத்தை சொல்ல வேண்டும். அவங்களுக்கு ஒரு வாய்ப்பு, பரலோகத்துக்கு வருகிற వాய்పు, మనం திரும்புகிறதுக்கு ஒரு వాய்పை கொடுக்க வேண்டும். కానీ ఈరోజు ఆ సువార్తను ప్రకటించడానికి మనము ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఒకరిద్దరికి చెప్తున్నాం, వాళ్ళు అసలు ఏ మాత్రము మారు మనసు నొందక ఎగతాళి చేస్తూ
పట్టించుకోకుండా ఉంటే మూడోసారి చెప్పడానికి మనలో ఉన్న ఆ ఇంట్రెస్ట్, బలము, జ్ఞానము అన్ని తగ్గిపోతుంది అనమాట. ఇక నా వల్ల కాదు అనేసి మానుకునేస్తున్నాం చెప్పడం. ఎందుకు ఈరోజు సువార్త ఎవరు చెప్పడం లేదంటే, చెప్పకూడదని చెప్పడం లేదండి. చెప్పినా కూడా ఏ మాత్రము ఫలితాలు చూడకపోవడం వల్ల మనం விசிப்போய் வெனத்திரும்பி வதிலேசாம். இன்னைக்கு சுவிசேஷத்தை மற்றவங்ககிட்ட பகிர்ந்து கொள்ள 2, 3 பேர்கிட்ட நம்ம ஒரு முயற்சி பண்ணி சொன்னாலும் அவர்கள் ஏற்றுக்கொள்ளாமல் மனம் திரும்பாமல் போன காரணத்தினால நாம் சோர்ந்து போகிறோம், பயந்து போகிறோம். இனி சொல்லி பிரயோஜனம் கிடையாது. ரட்சிக்கப்பட்டா பாடட்டும், இல்லைன்னா போகட்டும்ன்ற மாதிரி విట్టు విడులో. ఇది మనిషి యొక్క బలం. మానవుని బలముతో, మానవుని జ్ఞానముతో దేవునికి పరిచర్య చేయలేమండి. மனிதனுடைய அறிவையும் மனிதனுடைய பலத்தை வைத்து தேவனுக்கு ஊழியம் செய்ய முடியாது. ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే మన స్ట్రెంగ్త్, మన బలము, మన జ్ఞానము, మన బుద్ధి, మన వివేకం అన్నది ఒక స్థాయి వరకే పనిచేస్తుంది. ఒకవేళ ఈ ప్రపంచంలో ఉన్న కార్యాలు సాధించడానికి పనిచేయొచ్చు. డబ్బులు సంపాదించుకోవడానికి మానవుని శక్తి సరిపోతుంది. ఏదో ఒక విధంగా కుయుక్తితో డబ్బులు సంపాదించుకోవచ్చు. மனுஷனுடைய பலன், ஞானம், அறிவு இந்த உலகத்தில் இருக்கிற కార్యங்களை செய்ய ఏదువా இருக்கலாம், పణం సంపాదించலாம். చదువుకోవడానికి వాళ్ళకున్న బుద్ధిని వాళ్ళు ఉపయోగించుకొని బాగా చదువుకుంటే కార్యాలు నేర్చుకోవచ్చు. படிக்கிற விஷயத்தில் நன்றாக படித்தால் படிக்கலாம். ఈ ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాత పొందుకోవచ్చు, మంచి జాబ్ పొందుకోవచ్చు. இந்த உலகத்தில் நல்ல ஒரு பேரும் புகழும் எல்லாமே పెట్టుకొள்ளலாம். కానీ ఒక్క విషయం, దేవుని ప్రియపరచుట లేకపోతే దేవుని చిత్తాన్ని చేయడానికి మన సొంత బలము సరిపోదు. సాతాన్ని ఎదిరించడానికి మన సొంత బలము సరిపోదు. ఆత్మలను జయించడానికి శరీరంలో ఉన్న ఈ కండ బలము, డబ్బుల బలము ஏதோ ஒக்கட்டு கூட உபயோகிச்சுக்கொண்டா அது பணிச்செய்யுது. இந்த உலகத்துல நாம் எதை வேணாலும் சாதிக்கலாம். ஆனா தேவனுடைய வேலையும் சாதிக்கவும், பிசாசை எதிர்க்கவும் இந்த శరీరத்தోடு మాంసத்தోடு நாம் పోరాడిனால் నిశ్చయமாக జయించ முடியாது. మనం అర్థం చేసుకోవాల్సింది, మనకంటే ఆత్మలు ఉన్నతమైనది, బలమైనది, జ్ఞానము 1000 రెట్లు ఎక్కువ. 1000 కాదు, కోట్ల రెట్లు కూడా చెప్పొచ్చు, అంత ఎక్కువ అండి. நம்மை விட ஆவிகளுக்கு அதிகமான பலன் உண்டு, அதிகமான நிச்சயமாகவே ஞானம் அதிகமாக இருக்கிறது என்று కూడా நாம் சொல்லலாம். ఆ కారణమును బట్టే మనము ఆత్మలతో పోరాడేటప్పుడు మన సొంత బలాన్ని ఉపయోగించుకొని పోరాడుతుంటే మనము సోలిపోవడము ఖచ్చితంగా సోలిపోతాం. அந்த காரணத்தின்படிதான் நாம் நம்மளுடைய பலத்தினால ஜெயிக்க ஆரம்பிக்க, பிசாசை ஜெயிக்க வேண்டும் என்று ஆரம்பித்தால் நாம் ஒன்றையும் செய்ய முடியாது. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరని. మొట్టమొదటిగా முதலாவது ஆண்டவராக இயேசு சொன்னார், நான் இல்லாமல் உங்களால் ఎదయమే செய்ய முடியாது. ఇప్పుడు పౌలు ఇదే విషయాన్ని పాజిటివ్ గా మంచిగా చెప్తున్నాడు. ఎప్పుడు మనం అన్ని సాధించగలమంటే కూడా ఆ మాట కూడా చెప్తున్నాడు. இப்போ பவுல் தன்னுடைய கடிதங்களில் ஆண்டவராக இயேசு சொன்ன இதே வார்த்தையை அவர் ஒரு பாசிட்டிவ் ஸ்டேட்மெண்டா சொல்லுகிறார். எப்பொழுது நாம் எல்லாவற்றையும் செய்ய முடியும். ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ మనం ఎప్పుడు సమస్తమును చేయగలమనేది కూడా రాయబడి ఉంది. பிலிப்பியர் 4வது அதிகாரம் 13வது வசனத்தை நீங்கள் வாசித்தால் எப்பொழுது நாம் எல்லாவற்றையும் செய்ய முடியும் என்று கூட எழுதியிருக்கிறது. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రైజ్ ది లార్డ్. என்னை பலப்படுத்துகிற கிறிஸ்துவினாலே எல்லாவற்றையும் செய்ய எனக்கு బలనుండి. నన్ను బలపరచువాడు ఎవరు? నన్ను బలపరచువాడు యేసుక్రీస్తు ప్రభు. నన్ను బలపరచు యేసుక్రీస్తు చేత నేను సమస్తమును చేయుటకు నాకు శక్తి చేయగలను. ప్రతిదీ దేవుని చిత్తములో ఉన్న సమస్తాన్ని కూడా చేసి తీర్చాలంటే నన్ను బలపరిచే క్రీస్తు ద్వారానే చేయగలనే, కానీ నేను చేస్తే అసలు చేయలేను అనేసి పౌలు కూడా తన జీవితంలో కలిగిన సాక్ష్యాన్ని ఫిలిప్పీలకు ఆ సంఘానికి రాసేటప్పుడు వాళ్ళకు కూడా ఈ వాక్యాన్ని రాస్తున్నాడు. அப்போஸ்தலனாகிய பவுலுடைய வாழ்க்கையில உண்டான ஒரு சாட்சி.
என்னை பலப்படுத்துகிற கிறிஸ்துவினாலே நான் எல்லாவற்றையும் செய்ய பலன் கொண்டிருக்கிறேன். హల్లెలూయా. ఈరోజు మనం ప్రేమించలేకపోతున్నామంటే మనం ప్రేమించలేము. ఒక వ్యక్తిని ఒక స్థాయికి ప్రేమించగలం. ఆ తర్వాత మన ప్రేమ అనేది తగ్గిపోతుంది, ద్వేషంగా மாறிப்போతుంది. ஒரு நபரை நாம் நேசிக்க வேண்டும் என்றால் ஒரு அளவுக்கு வரைக்கும் தான் அவங்களை நேசிக்க முடியும். அதற்கு பிறகு நம்மளுடைய அன்பே అది వెరుపాగా కూడా మారిపోయిడు. మనుషుల ప్రేమ మారిపోవును, చెల్లారిపోవును, గతించిపోవును. மனுஷர்களுடைய அன்பு அது మారిపోகும், అది అణిందు పోகும், అది ఇలామలే పోகும். ఈరోజు ఎందరో వివాహం చేసుకుంటున్నారు కానీ ఒక 2 సంవత్సరాల్లో విడాకులు ఇచ్చేస్తున్నారు. ఎందుకండి? ఒకప్పుడు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు కానీ ఆ తర్వాత ఎందుకు విడాకుల మాట వస్తుందంటే వాళ్ళ ప్రేమ మారిపోయింది. మనుషులు ప్రేమించే ప్రేమ கருகிப்போతుంది. இன்றைக்கு அநேகர் திருமணம் செய்து கொண்டு 2 வருஷத்துல 3 வருஷத்துல என்ன செய்கிறாங்க? விவாகரத்து டிவோர்ஸ் வேணும் என்று அடம் பிடிக்கிறாங்க. எனக்கு இனி பிடிக்காது, இந்த நபர் எனக்கு பிடிக்கவில்லை என்று சொல்லுகிறாங்க. ஏன்? మనుషునుడి అன்பు మారిపోయివిட்டது. కానీ దేవుడిచ్చే ప్రేమ ఆయన మనం బలపరుస్తూ ఉంటే ఎప్పుడు నిరంతరము ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరినీ ప్రేమించే ప్రేమను దేవుడు మనకు అందించగలడు. ஆண்டவர் நமக்கு ஒரு அன்பை கொடுக்கும் போது அந்த அன்பு ஒருத்தர் 2 பேர் இல்ல, எல்லோரையும் எல்லா நேரத்திலையும் நேசிக்க கூடும். వేదத்துல బైబిల్లో ఉన్న భక్తులను చూస్తున్నట్లయితే వాళ్ళ జీవితంలో దేవుని క్రియలు ఉన్నది గనుక వాళ్ళు అంత గొప్ప కార్యాలు చేయగలిగారండి. ఒకవేళ మనం ఈ బైబిల్లో రాయబడిన దేవుని భక్తులను చూసి మనం మురిసిపోతుండొచ్చు, ఆశ్చర్యపడిపోవచ్చు. ఎలా చేశారంటే అసలు వాళ్ళు చేయలేదు, దేవుడు వాళ్ళలో ఉండి చేసిన కార్యాలే ఈ సాక్ష్యాలు. வேத புத்தகத்தில் எழுதப்பட்ட பரிசுத்தவான்களுடைய வாழ்க்கையை நாம் பார்க்கும்போது சில நேரங்கள் நாம் ஆச்சரியப்படுகிறோம். எப்படி இந்த காரியங்கள் நடந்தது, எப்படி இந்த காரியங்கள் சம்பவித்தது? நன்றாக புரிந்து கொண்டால் அவர்கள் செய்யவில்லை, அவர்களுக்குள்ளாக இருந்த தேவன், அவர்களுக்குள்ளாக இருந்த இயேசு கிறிஸ்து தான் இந்த காரியங்களை செய்தார். మోషేలో అబ్రహాములో ఎటువంటి ఘనత లేదు. మోషే జీవితంలో అబ్రహాము జీవితంలో క్రియ చేసిన దేవుని ఘనత అండి అది. மோசேயுடைய வாழ்க்கையும் ஆபிரகாமுடைய வாழ்க்கையில பெரிய மேன்மையான காரியங்கள் ஒன்றும் இல்லை. ஆனால் அவர்களுக்குள்ளாக கிரியை செய்த దేవునుடைய మేన్మైదాన్ అధికం. ఈ రోజు కూడా ఒకవేళ మీరు మీ చివరి గడియలకు వచ్చేస్తుండొచ్చు, ఇక నాకు నమ్మకం లేదు, నా జీవితంలో ఒక మార్పు కలుగుతుందని, ఇక నాకు ఎటువంటి నిరీక్షణ లేదు, నా కుటుంబంలో సంతోషం ఉంటుందని, ఇక నేను జయించే ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించగలను అని ఒక విశ్వాసము లేని వారుగా కూడా ఉండొచ్చు. ఈరోజు இன்றைக்கு ஒருவேளை நாம் இனி என்னால சந்தோஷமான ஒரு வாழ்க்கையும் என் குடும்பத்துல ஒரு அற்புதத்தையும் பார்க்க முடியாது, கிறிஸ்தவ வாழ்க்கையை జయముள்ள ஒரு வாழ்க்கையை வாழ முடியாது. అనేక క్రైస్తవులు నేను చూశాను, మాట్లాడుతున్నాను. అనేక స్థలానికి వెళ్ళినప్పుడు మేము అనేక స్థలానికి సువార్త చెప్పడానికి వెళ్తుంటే, బయటికి వెళ్తుంటే అక్కడ అందరూ వచ్చి చెప్పే, యవనస్తులు చెప్పేది, పెద్దలు చెప్పే మాట ఏంటంటే, మాకు కూడా దేవునికి జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలని ఉంది బ్రదర్, కానీ 10 రోజులు అయిన తర్వాత జీవించలేకపోతున్నాం. ఇటువంటి ఒక కూటాలు జరిగినప్పుడు కొంచెం బలంగా ఉంటుంది, ఆ తర్వాత క్రిందికి పడిపోతున్నాము. అందువల్ల ఇక మేము ఇటువంటి పరిశుద్ధమైన జీవితము సాధ్యము కాదు అనేసి కూడా ఎక్కువ క్రైస్తవులు నిర్ణయించుకున్నారు. అది అసాధ్యము, ఊరికే మాట్లాడుకోవడానికి ప్రసంగాలకే పనికొస్తుంది, కానీ నిజ జీవితంలో ఎవరు పరిశుద్ధంగా జీవించలేరు అన్న స్థితికి కూడా క్రైస్తవులు ఈ రోజు వెళ్ళిపోయారు. అనేక இடங்களுக்கு போகும்போது அவங்க எல்லாரும் சொல்லுகிற ஒரே ஒரு காரியம், நாங்க கூட ஆண்டவருக்காக வாழ வேண்டும் என்று நினைக்கிறோம், ஆனால் எங்களால வாழ முடியல, பரிசுத்தமான வாழ்க்கையை வாழ முடியும் என்கிற நம்பிக்கையும் எங்களுக்கு இல்லை என்று విட்டு విడుகிறாరు. బైబిల్ పుస్తకము ఆ రోజు ఎప్పుడో ఎక్కడో దేవుడు చేసిన ఒక విషయాన్ని కథల్లాగా చదువుకుంటున్నామే తప్ప ఈ రోజు అదే విషయాన్ని మన జీవితంలో మరలా దేవుడు చేయగలడనే విశ్వాసాన్ని కూడా క్రైస్తవులు కోల్పోయారు. வேத புத்தகத்தில் எழுதியிருக்கிற சம்பவங்களை படித்து ஏதோ ஒரு எப்பயோ நடந்த ஒரு கதை புஸ்தகத்தை படிக்கிறது போல்தான் படிக்கிறாங்களே ஒழிய அந்த வார்த்தைகள், அந்த சாட்சிகள் மறுபடியும் என்னுடைய வாழ்க்கையிலும் நம்மளுடைய தலைமுறையில நடக்கும் என்று எதிர்பார்க்கிற கிறிஸ்தவர்கள் இல்லாம இருக்கிறாங்க. కారణం ఏంటో తెలుసా? మనము ఈ జీవితంలో మనకు కలిగిన
ప్రతి కార్యాన్ని మనమే సాధించాలని ప్రయత్నించేటప్పుడు మనము ஓடிపోతున్నాం. நானே ஏதாவது முயற்சி செய்து என்னுடைய வாழ்க்கையை நான் ஜெயித்து விட வேண்டும் என்று நினைக்கிறதுனால கடைசியாக తోల్వి అடைகிறோம். రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని మీరు నిండుగా చదివి చూసినట్ల అక్కడ అపోస్తలుడైన పౌలు తన సొంత బలముతో పాపాన్ని జయించడానికి ఎంతగా ప్రయత్నించాడంటే అంతగా ప్రయత్నించి చివరిగా చెప్తున్నాడు, నేను జయించలేను, పాపమే నన్ను జయిస్తున్నదని కూడా మాట్లాడుతున్నాడు. నేను చేయాల్సిన మంచి కార్యాలు నేను చేయలేకపోతున్నాను, చేయరాని చెడు కార్యాలను నేను చేస్తున్నాను. ఇక అలా చేస్తున్నానంటే నేను కాదు, నాలో నివసించే పాపము, నేను పాపానికి అమ్ముడు పోయాను. ఈ శరీరం నుంచి, ఈ మరణం నుంచి నన్ను విడిపించేవాడు ఎవరు అనేసి కూడా ఒక ప్రశ్నను ప్రశ్నించి మరుసటి వాక్యంలో యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలుగుతుంది, విడుదల కలుగుతుందని రాస్తున్నాడు. அப்போஸ்தலன் பவுல் ரோமர் எழுதின கடிதம் 7வது அதிகாரத்தை நாம் வாசித்து பார்க்கும்போது அந்த அத்தியாயத்தில் சொல்லுகிறார், நான் எவ்வளவாகவோ நன்மையாக வாழ வேண்டும் என்று முயற்சி செய்தும் செய்ய வேண்டிய நன்மைகளை செய்யாமல் நான் வெறுக்கிற அசுத்தங்களையும் பாவங்களையும் செய்கிறேன். அப்போ நான் பாவங்களை செய்கிறேன் என்றால் இனி நான் இல்ல, எனக்குள்ளாக இருக்கிற நான் பாவமே செய்கிறது, நான் பாவத்துக்கு விற்கப்பட்டேன், மரணத்துக்கு ஏதுவான இந்த மாமிசமான சரீரத்தில் என்னை விடுவிப்பவன் யார் என்று கதறி அவர் கடைசியை இயேసు క్రీస్తువిனால் எனக்கு విడుదల வருகிறது என்று சொல்கிறார். అవునండి, బాగా ఆలోచించండి. ఈరోజు ఈ రెండు వాక్యాలు మనం చూసాం. ఒకటి, యేసుక్రీస్తు చెప్పాడు, నేను లేకుండా మీరు ఏది చేయలేరు. రెండవది, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని. இன்றைக்கு ரெண்டு வசனங்களை நாம் பார்த்தோம். ஆண்டவராக இயேசு சொன்னார், நான் இல்லாமல் உங்களால எதையுமே செய்ய முடியாது. அப்போஸ்தலன் பவுல் சொன்னார், என்னை பலப்படுத்தும் యేసు క్రీస్తువినాల எல்லாவற்றையும் செய்ய எனக்கு బలం ఉంది. ఈరోజు బలం లేదా? ఈరోజు జ్ఞానం లేదా? ఈరోజు బుద్ధి లేదా? తెలివి లేదా? వివేకము లేదా? శక్తి లేదా? అద్భుతాలు ఎదురు చూస్తుంటే జరగడం లేదా? మన సొంత బలముతో మనం చేయలేము అన్న అవగాహన మొట్టమొదటిగా మనకు కలగాలి. నేను సాధించలేను, నేను చేయలేను, నేను దేవునికి సేవ చేసేదనేది అసాధ్యము. దేవుడు నాలో వచ్చి తన కొరకు జీవించడానికి సహాయం చేస్తే చేయగలనే తప్ప నేనేదో చేసేసి సాధించి దేవుని కొరకు గొప్ప క్రియలు చేసేయాలంటే అది అసాధ్యమండి. ஆண்டவர் இல்லாமல் நானே ஏதோ ஆண்டவருக்காக படைத்து சாதித்து செய்து விட்டால் பெருசா நல்லா இருக்கும்னு நினைக்கிறோம், ஆனா செய்ய முடியாது. ఎందుకో తెలుసా? మొట్టమొదటిగా అలా మనం చేసేస్తే పరలోకానికి వెళ్ళిన తరువాత మనం ఏం చేస్తాం దేవుని దగ్గర? ప్రభువా, నువ్వేమి ఇచ్చింది? నీ కృప కాదు, నేనే చేశాను, నేనే సాధించాను, నేనే బ్రతికాను, నేనే త్యాగం చేశాను, అన్ని నేనే చేశాను అనేసి మనలో మనము మురిసిపోతుంటామే తప్ప దేవుణ్ణి స్తుతించము. కానీ పరలోకానికి వెళ్ళే ప్రతి ఒక్క దేవుని భక్తుడు లేకపోతే దేవుని కుమారుడు కుమార్తె కూడా ఏంటంటే, నా రక్షణ కలిగింది ప్రభువా నీ వల్లే, నాకు పరిశుద్ధ జీవితం కలిగింది నీ వల్లే, నాకు విజయం కలిగింది నీ వల్లే, నాకు సాతాను మీద జయం కలిగింది నీ వల్లే, నీ కృప ఉండడం బట్టి నా జీవితాన్ని నేను పరిశుద్ధంగా జీవించాలనేసి ప్రతి క్రెడిట్ వాళ్ళ జీవితంలో జరిగిన ప్రతి విషయానికి యేసుక్రీస్తునే మహిమపరుస్తుంటారు. యేసుక్రీస్తే, ఎందుకంటే ఆయన చేశాడు, ఆయన చేయకపోతే నేను ఇక్కడ వచ్చేవాడిని కాదు అనేసి ప్రతి మహిమ ఘనత స్తుతి అనేది దేవునికి ఒక్కరికే పరలోకములో యేసుక్రీస్తు గొర్రెపిల్ల ఒక్కరికే చెందుతుంది. కానీ ఎవ్వరు కూడా వాళ్ళ చేసిన సొంత క్రియలో నేను ఇంత గొప్పగా చేశానని సాక్ష్యం చెప్పుకోవడానికి ఎవరు లేరు పరలోకం. பரலோகத்துக்கு போனதுக்கு பிறகு ஒருவேளை நம்மளுடைய சொந்த பலத்தினால் நாம் செய்துவிட்ட ஆண்டவர்கிட்ட சொல்லுவோம், நான் தான் செஞ்சேன், நீங்க என்ன செஞ்சீங்க? நான் தான் என்னுடைய பலத்தினால் நான் சாதித்தேன், சம்பாதித்தேன், செய்தேன் என்று சொல்லுவோம். அப்படி இல்லாமல் பரலோகத்தில் இருக்கிறவர்கள் எல்லாம் ஆண்டவரை ரட்சிப்பு உம்மால வந்தது, பரிசுத்த வாழ்க்கை உம்மால வந்தது, ஜெயம் உம்மால வந்தது, பிசாசை ஜெயித்த உங்களால, சோதனையை ஜெயித்தேன் உங்களால, வியாதியை ஜெயித்தேன் உங்களுடைய கிருபையினால, இத்தனை ஆண்டுகள் என்னுடைய ஆயுஸ் நாட்கள் முழுவதும் உமக்காக நான் விழுந்து போகாமல் சாட்சியாக இருந்தது உங்களுடைய கிருபை என்று சொல்லி தேவன் ஒருவருக்கே, பிதாவாகிய தேவன் ஒருவருக்கே, ஆண்டவராக இயேசு கிறிஸ்து ஆட்டுக்குட்டியானவர் ஒருவருకే మహిమై తుది ఘనం ఎల్లోరం సెలుతువారు. పరలోకంలో ఎవ్వరు కూడా వాళ్ళని వాళ్ళు చూసుకోరు, దేవుడిని చూస్తుంటారు, ఆయన ముఖ కాంతిని చూస్తుంటారు. பரலோகத்தில் யாருமே அவங்களுடைய சொந்த வாழ்க்கையை பார்க்க மாட்டாங்க, எல்லோருடைய போக்கஸ் இயேசு கிறிஸ்துவ மேல இருக்கும்.
ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడైన తండ్రి యొద్ద నుంచి వచ్చే ఆ తేజస్సు మన ముఖాన్ని ప్రకాశం చేసి మనల్ని బలపరుస్తూ ఉంటుంది పరలోకం. ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் முகத்திலிருந்தும் பிதாவாகிய தேவனுடைய முகத்திலிருந்தும் வருகிற அந்த கதிரொளிகள் நம்மளுடைய உள்ளத்தையும் நம்மளுடைய உயிர்த்தெழுந்த శరీరத்தை ஒவ்வொரு నాளும் బలపడితి கொண்டிருக்கும். బైబిల్ గ్రంథం చెప్తున్నది ఆ పరలోక రాజ్యములో సూర్యుడు లేదంట, చంద్రుడు లేరంట, నక్షత్రాలు ప్రకాశించడానికి లేదు. దేవుడు ఆయన యొక్క గొర్రెపిల్లని యేసుక్రీస్తే వెలుగుగా ఉన్నాడు ఆ దేశానికి అని కూడా చెప్పబడుతుంది. பரலோகத்தில் சூரியனும் இல்லை, சந்திரனும் இல்லை, நட்சத்திரங்களும் ஒளி கொடுக்க இல்லை. அந்த இடத்தில் பிதாவாகிய தேவனும் அவருடைய குமாரனாகிய இயேசு கிறிஸ்து ஆட்டுக்குட்டியானவரே வெளிச்சமாக இருப்பார்கள் அந்த నగరத்துக்கு என்று சொல்லப்பட்டிருக்கு. ఈ ఉదయ కాలమందు మనం కూడా గ్రహించాల్సింది, ఒకవేళ మనము ఏం చేయలేని స్థితిలో ఉన్నామంటే మంచిదండి. అటువంటి స్థితికి రావడం మంచిది, రావాలి. ప్రతి ఒక్కరి జీవితంలో అటువంటి ఒక క్రైసిస్ అంటే ఇంకా ఇరుక్కుపోయే ఒక అనుభవం కలగాలి. ఎందుకు కలగాలంటే మనకు అప్పుడే అర్థమవుతుంది నా వల్ల ఏం చేయడానికి కాదు. మనకు అటువంటి అనుభవాలు కలగకపోతే, శ్రమలు రాకపోతే మనకి ఎలా ఉంటుందంటే ప్రతిదీ నేనే చేసేస్తున్నాను. నా ప్రార్థనలు, నా బైబిల్ వాక్యం, నా బుద్ధి, నా తెలివి, నా పని, నా జ్ఞానము అనేసి మన సొంత క్రియల్లో మనం గర్వపడుతూ ఉంటాము. நமக்கு கஷ்டங்கள் வருகிறது நல்லது, கவலைகள் வருகிறது நல்லது, சூழ்நிலைகள் நெருக்கடிகள் வருகிறது நல்லது. ஏன் நல்லது என்று சொன்னால் அப்பதான் அந்த நெருக்கடிகள் தான் நமக்கு வெளிப்படுத்துது. நம்மளால ஒன்றுமே செய்ய முடியல, நம்மளால எதையுமே சாதிக்க முடியாது, எதையுமே செய்ய முடியாது, அவர் இல்லாம ஒன்றுமே செய்ய முடியாது என்கிற ஒரு புரிந்து கொள்ளுதல் அப்பதான் வருது. அப்படி வராக்காட்டி நாம் பெருமை உள்ளவர்களாக என்னால் எல்லாமே செய்ய முடியும், நான் என்னுடைய புத்தியை வைத்து, என்னுடைய அறிவை வைத்து, என்னுடைய பலத்தை வைத்து, ఆరోగ్యத்தை வைத்து நான் సాధిத்து విడువే என்று నిனைப்பாங்க. క్రైస్తవులు అటువంటి సందర్భానికి వచ్చినప్పుడు, నేను ఏం చేయలేని పరిస్థితికి వచ్చినప్పుడు, ఇరుక్కుపోయి 4 డైరెక్షన్స్ ఎక్కడ వెళ్ళలేక బంధింపబడిన స్థితిలో వచ్చినప్పుడే దేవుని సహాయము లేకుండా ఆ నిస్సహాయ స్థితికి మనము వస్తే తప్ప మనము దేవుని బలాన్ని పొందుకోలేము. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, when we come to the end of our own strength, then only the God's strength will start manifesting. మన సొంత బలానికి మనము మరణించే స్థితికి చివరి గడియలకు వచ్చేస్తేనే దేవుని బలం అనేది బయలుపరచబడుతుంది. అంతవరకు దేవుడు క్రియ చేయడు. మన సొంత బలంతో క్రియ చేస్తుంటే దేవుడు ఊరుకోండి చూస్తుంటాడు. ఎంత చేస్తాడు చెయ్యి, ఎంత చేస్తావు చెయ్యి, ఎలా పరిగెత్తావు పరిగెత్తు, ఎన్ని రోజులు నీ సొంత శక్తితో ప్రార్థన చేస్తావు చెయ్యి, ఆ తర్వాత చూద్దాం. ఎందుకంటే మనము నిస్సహాయ స్థితిలో వచ్చి ప్రభువా నాకు సహాయం కావాలని అడిగినప్పుడే దేవుడు క్రియ చేయగలడు. ஆண்டவர் பார்ப்பார், நம்மளுடைய சொந்த பலத்தினால் நாம் செய்து கொண்டதால் செய்யட்டும் என்று பார்ப்பார். கடைசியா ஒரு நாள் வரும் நம்மளுடைய சொந்த బలం ముడింది పోనప్పుడు ఆండవరే ని కూపుడు. ఏలియా ఒక గొప్ప ప్రవక్త, పాత నిబంధనలో శక్తి కలిగిన ఒక ప్రవక్త. ఆయన చేసిన అద్భుతాలు చూస్తుంటే గొప్ప అద్భుతాలు చేశాడు. ఇజ్రాయేలు రాజ్యాన్ని కదిలించాడు. எலியா ஒரு பெரிய தீர்க்கதரிசி, அற்புத அடையாளங்களோடு தேவனுடைய மகிமையை வெளிப்படுத்தின தீர்க்கதரிசி. ఇశ్రాయేల్ దేశத்தை అసైతారు. అటువంటి ఏలియా చివరిగా యెజబెలు ఆయన చంపాలని వెంటాడుతుంటే ఆయన అరణ్యంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని చెప్పాడు, ప్రభువా ఇక చాలు, నేను నా పితరుల కంటే మంచివాడిని కాదు, నా ప్రాణాన్ని తీసేసి నేను చనిపోతేనే మేలు, బ్రతకడం నాకు ఇష్టం లేదు అనేసి కూడా మరణాన్ని కోరుకున్నాడు. அப்படிப்பட்ட பெரிய எலியா என்கிற தீர்க்கதரிசி ஏசபேல் ராணி அவருடைய உயிரை எடுக்க வேண்டும் என்று சொல்லி அவரை கொலை செய்ய வேண்டும் என்று வேட்டையாடின போது அவர் ஒரு வனாந்தரத்துக்குள்ளாக சூரியசனிக்களில உட்கார்ந்து, ஆண்டவரே இனி நான் வாழ விரும்பவில்லை, என்னுடைய பிதாக்களை பார்க்கலும் நான் நல்லவன் கிடையாது, என்னுடைய ஜீவனை எடுத்து போடும் என்று கேட்டார். ఏలియా తన సొంత శక్తికి ఆ రోజు అయిపోయింది, ఆయనలో ఉన్న బలము తగ్గిపోయింది. కానీ దేవుడు మరలా బలపరిచాడు. ఎప్పుడు ఏలియా నా వల్ల కాదు ప్రభువా, నేను చేయలేని ప్రభువా, నిస్సహాయ స్థితిలో ఉన్నాను ప్రభువా, చనిపోతే మేలు ప్రభువా అని కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన దూతను పంపించాడు. దూత కిందకి దిగి వచ్చి రొట్టెలు ఇచ్చాడు తినడానికి, ద్రాక్షారసము, రొట్టె తాగడానికి నీళ్ళు ఇచ్చి, ఏలియా నువ్వు వెళ్లాల్సిన ప్రయాణము ఇంకా ఎక్కువ బహుదూరంగా ఉంది, వెళ్ళు ఈ బలముతో అంటే 40 రోజులు రాత్రులు పగలు నడుచుకుంటూ వెళ్ళాడంట. ఆపకుండా దేవుని శక్తి వల్ల.
நான் மறிக்க வேண்டும் என்று எலியா தன்னுடைய சொந்த பலத்துக்கு அவர் முடிவுக்கு வந்த உடனே தேவனை நோக்கி கதறினார். தேவன் தன்னுடைய தூதனை அனுப்பி அப்பத்தையும் ரொட்டியும் கொடுத்து தண்ணீரை கொடுத்து பலப்படுத்தி, நீ போக வேண்டிய பயணம் வெகு தூரமா இருக்குது எலியா, எழுந்து நட என்று சொன்னார். 40 பகல் 40 இரவு நிக்காமல் நடந்து கொண்டே இருந்தார். అదే అండి దేవుని శక్తి. దేవుడు బలపరిస్తే మనకు 40 సంవత్సరాలు ఇంకా మన జీవిత కాలంలో ఉంటే ఆ 40 సంవత్సరాలు నడుస్తూనే ఉంటాం. దేవుని కొరకు జీవిస్తూనే ఉంటాం, జయిస్తూనే ఉంటాము, போராடுతூనే ఉంటాము. விஜயம் 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 అనేది మనకు కలుగుతూనే ఉంటుంది. ஆண்டவர் நம்மை பலப்படுத்தும் போது நமக்கு இனி ஒரு 40 ஆண்டு இந்த உலகத்தில் இருந்த அந்த 40 ஆண்டும் ஜெயத்தோட எல்லா பிரச்சனைகளிலும் జయిக்க వల్లమై ఉండాகும். సంసోను జీవితంలో కూడా చూడండి, చివరిగా తనకు బలం ఉన్నంత వరకు ఇదిగో నీ మీదకి వీళ్ళు ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారంటే వెళ్ళిపోయి వాళ్ళందరినీ కొట్టేసి వెళ్ళిపోయేవాడు. சிம்சோனை பாருங்கள், அவருடைய பலன் முடியில் இருந்தது. தேவனுடைய ஆவியானவர் தங்கியிருந்தார். ஏதோ பிலிஸ்தியர்கள் மேல வந்தார்கள், சிம்சோனே என்று சொன்னவனே அவர் ஏறி அவர்களை அடித்துட்டு ஓடினார். సంసోన్ అనే ఆ వ్యక్తి దెలీలా ప్రేమలో చివరిగా పడిపోయాడు. சிம்சோன் என்று சொல்லப்படுகிற இந்த மனிதன் கடைசியா தெலிலா என்கிற ஒரு అన్య స్త్రీయుடைய స్నేహத்தில் విழுந்து పోనారు. చివరి మనందరికి తెలిసిందే కథ. ఆయన శక్తి కోల్పోయాడు, చేతులు కాళ్ళు సంఖ్యలు కట్టారు, కన్ను 2 పీకేశారు, గుడ్డోడుగా చేసి పెద్ద వింతగా ఒక సర్కస్ లాగా ఉంచి ఆయన చూసి అందరు నవ్వుకుంటున్నారు. அப்படிப்பட்ட பலன் உள்ள ஒரு சிம்சோனை கண்கள் 2ம் பிடுங்கி முடியை அவர்கள் ஷேவ் பண்ணி கை காலம் கட்டி அவரை விளையாட்டு பொருளாக மாட்டி விட்டார். అంత వరకు కూడా సంసోన్ అనుకున్నాడు, నేనే అన్ని సాధిస్తున్నాను, నేనే అన్ని చేస్తున్నాను, 1000 మంది వస్తే కూడా చంపడానికి శక్తి నాలో ఉందనుకున్నాడు. కానీ నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు దేవుని చూసి, యెహోవా ఈ ఒక్కసారి నన్ను కరుణించవా అనేసి ఏడ్చి తాపత్రయపడి బహుగా ప్రార్థించాడు. அவருக்கு கடைசியா கைகள் காலும் கட்டப்பட்டிருக்கிற நேரத்தில் அவர் இந்த ஒரு முறை தேவனாகிய கர்த்தாவே எனக்கு மனம் இறங்க மாட்டீரா என்று అழுது పులమినారు. దేవుడు మరలా కృప చూపించాడు. వెంట్రుకలకు వచ్చింది. ఆండవర్ మరుడిని కృపై కాన్పిస్తారు. ముడి తలై మేల కొంచెం ముளைக்க ఆరంభించి బలం వచ్చను. ఆ బలము చేత అక్కడ ఉన్న ఫిలిస్తీన్లు అందరిని కూడా చంపేశాడు. సంసోన్ కూడా చనిపోయాడు. వాళ్ళతో పాటు 85,000 మంది. ఆయన జీవించిన కాలంలో చంపిన వారి కంటే ఆ విరోధుల్ని చనిపోయే ఆ రోజందు చంపినది బహు ఎక్కువ అంట. దేవుని శక్తిని కోరుకున్నప్పుడు అంత ఎక్కువగా శత్రువులను కూడా చంపడానికి దేవుడు కృప ఇచ్చాడు. அன்றைக்கு கடைசியாக தேவனுடைய கிருபை வந்த உடனே சிம்சோன் அந்த கட்டடத்தில் இருந்த எல்லோரையும், அந்த தூணை 2 இழுத்து எல்லோரையும் கொண்டு விட்டார். 85,000 பேர் கொலை செய்யப்பட்டாங்க. அவர் உயிரோடு இருந்த நாட்களை விட மரித்த நாட்களை செய்த அந்த அந்த సాధனை మిகவும் మిகவும் పెరిది. ఈరోజు కూడా మనం కూడా మన బలము, నా ప్రేమ, నా ఓర్పు, నా సహనము, నా విశ్వాసము, నా నిరీక్షణ, నా పరిశుద్ధత, నా ప్రార్థన, నా దేవుని వాక్యం చదువుకునే నా యొక్క వేద పఠనము, ఈ శక్తి ఇక్కడ ఎక్కడ తరిగిపోతుంటే కూడా మనం చేయాల్సింది మన శక్తిని వదిలిపెట్టి దేవుని శక్తితో ఆపరేట్ చేసుకోవడం నేర్చుకోవాలి. நம்மளுடைய சொந்த ஞானம், பலன், புத்தி, அறிவு எல்லாமே குறைந்து போன நேரத்துல தேவனுடைய பலத்தை ఉపయోగించ ఆరంభిక வேண்டும். దేవుని బలము చేత నడిపింపబడినట్లయితే మనం ప్రతిదీ సాధించగలం. ஆண்டவருடைய வல்லமையினால் நடத்தப்பட்டால் எல்லாவற்றையும் సాధించం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యంలో ఇలా చెప్పబడుతుంది, దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడతారు వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. ஆண்டவருடைய ஆவியினால் பரிசுத்த ஆவியானவரால் எத்தனை பேர் நடத்தப்படுகிறார்களோ அவர்கள் தேவனுடைய புத்திரர்கள் என்று சொல்லப்படுகிறார்கள் என்று ரோமர் 8వ అధ్యాయం 14వ వచనத்தில் இருக்கு. ఈ రోజు కూడా చివరిగా ఒక మాట అండి, మనమందరం కూడా మనం సొంత జ్ఞానముతో సొంత బలముతో మనము పోరాడుతున్నాము, జయించలేకపోతున్నాం. మానుకుందాం, వదిలేద్దాం. ప్రభువా నా వల్ల కాదు అని దేవుని సన్నిధిలో వెళ్ళి పడిపోదాం. మోకాళ్ళ మీద పడిపోయేసి సాగిలు పడి, ప్రభువా నా వల్ల కాదు, నేను చేయలేను, చేసుకోలేను, నడిపించుకోలేను, భరించలేను, నాకు నువ్వు సహాయం చేయి తండ్రి అనేసి నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ కన్నీళ్లు పాలై దేవునికి అప్పగించేద్దాం.
ஒரு காரியத்தை செய்யும். ஆண்டவருடைய சன்னிதியில போய் முழங்கால் படிட்டு கீழே சாஷ்டாங்கமா விழுந்த, ஆண்டவர் என்னால முடியல, ஆண்டவர் என்னால செய்ய முடியல, ஆண்டவர் என்னால நடத்த முடியல, ஆண்டவர் என்னால நடக்க முடியல, ஆண்டவர் நீங்க தான் நடத்தணும் என்று சொல்லி அவர்கிட்ட கேட்போமா? అటువంటి నలిగిన హృదయముతో తగ్గింపుతో, మహా తగ్గింపుతో, ఎటువంటి గొప్పతనం నాలో లేదు ప్రభువా, నీలోనే ప్రతి గొప్పతనం ఉందనేసి ఆయన మహిమ ఇచ్చి అడిగినప్పుడు ఆయన తన శక్తి ద్వారా మనల్ని నడిపించడం మొదలు పెడతాడు. మన జీవితంలో వచ్చిన సమస్యల్లో యేసుక్రీస్తు కూడా ఉండి అద్భుతం చేసి తన దూతను పంపించి, ఎలాగ ఏలియాకు పంపించాడు, ఏలియాకు పంపించాడు, అదే విధంగా నీ నిస్సహాయ స్థితిలో కూడా దేవుడే స్వయంగా తన దూతను పంపించి కొర్నేలి ఇంటికి పంపించినట్లు మన ఇంటికి కూడా పంపించి అద్భుతాలు చేయడానికి మొదలు పెడతారు. సూపర్ న్యాచురల్ మిరకల్స్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్ వెన్ వి డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రకృతికి పైగా ఉన్న అద్భుతాలు అనేది జరగడం మన కంటి ద్వారా మనం చూద్దాం. நாம ஆண்டவருடைய வல்லமைக்கு ஒப்பு கொடுத்து, ஆண்டவரே நீர் கிரியை செய்யும் என்று சொல்லும் போது இயற்கைக்கு மேற்பட்ட అద్భుతங்களை செய்ய ఆరంభిస్తున్నారు. ప్రతిరోజు మన జీవితం అద్భుతాలతో నిండి ఉంటుంది. ஒவ்வொரு நாளும் நம்மளுடைய வாழ்க்கை అద్భుతங்களால நிறைந்திருக்கும். పాత నిబంధన చదివినా, కొత్త నిబంధన చదివినా ఎక్కడ కూడా చూడండి, ప్రజల కష్టాల్లో దేవుడు ఆదుకున్నాడు, దేవుడు అద్భుతాలు చేశాడండి. అదే దేవుడు ఈ రోజు మీ జీవితంలో, నా జీవితంలో కూడా ఖచ్చితంగా అద్భుతము చేస్తాడు. మనం ఎదురు చూద్దాం, అప్పగించుకుందాం. ஆண்டவர் பழைய ஏற்பாட்டிலும் புதிய ஏற்பாட்டிலும் அவரை விசுவாசித்தவர்களுக்கு தேவனே அற்புதம் செய்தார். இன்னைக்கு நீங்களும் நானும் விசுவாசித்தால் நம்மளுடைய வாழ்க்கையிலும் இயற்கைக்கு అపార్పட்ட మేలాన அதிசயங்கள், అద్భుతங்கள் நடக்கும். చింతించాల్సిన అవసరం లేదు. అప్పగించుకోండి, దేవుని దగ్గర చెప్పండి, నా వల్ల కాదు, నువ్వు నడిపించు. ఇంతవరకు నేను నడిపించాను, ఏం చేయలేకపోయాను ప్రభువా, ఇక నువ్వు నడిపించు, నేను నడుస్తూ వస్తాను. ప్రతి ద్వారమును తెరిచే దేవుడు నీవు. అగ్నిలోనే వెళ్ళినా, నీళ్ళలో పోయినా మునిగిపోను, నేను మండిపోను, కాలిపోను, నువ్వు నన్ను కాపాడుతావు అనే ఒక విశ్వాసంతో నడుద్దాం. దేవుడు చేసే అద్భుతమైన సాక్ష్యాల్ని మనం అందరూ ఒకరితో ఒకరు షేర్ చేసుకుని ఒకరినొకరు బలపరుచుకుందాం. దేవుడు వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. நாம் ஆண்டவருக்கு ஒப்பு கொடுத்து நடக்கும்போது நம்மளுடைய வாழ்க்கையில் ஆண்டவர் பெரிய அதிசயங்களையும் அற்புதங்களையும் செய்வார். அந்த சாட்சிகளை சொல்லுவோம். அனுதினமும் ஆண்டவர் செய்கிற சாட்சிகளை மற்றவர்களிடத்தில் பகிர்ந்து கொள்வோம். எல்லோரையும் பலப்படுத்துவோம். கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. ஆமேன், ஆமேன்.